నిన్ని 10 మంది గుర్తుపడుతున్నారు అంటే ఎవరి వల్ల? ఇమ్రాన్ అన్న వాళ్ళ రవి. చెప్పు ఇమ్రానా ఏం చెప్పాలి చెప్పు. మందాదమ్మా నాకు కూర్చొని ఇదంతా కథ. అమ్మ కాకపోతే వేనానే చేస్తాడు, ఇమ్రాన్ అనే చేస్తాడు. ఇంకా ఒకళ్ళ గురించి ఏడ్చిన. నాకు కూడా మనసులో ఒక పిల్ల ఇష్టం ఉంది. ఆ పిల్ల ఒప్పుకుంటలేదు, ఎంత చేసినా ఒప్పుకుంటలేదు. ఆ పిల్ల గురించి అయితే బతికలేను ఎన్ని రోజులు. ఫస్ట్ టైం లవ్ చేసిన ఆ ఫీలింగ్ అలా ఉంటుంది మనకి. మా అమ్మ మస్తు కష్టపడ్డది మా నాన్నని బతికిద్దామని. కానీ మా అమ్మ ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. చనిపోయింది. అప్పుడు బాధ అనిపించింది ఫుల్. మా అమ్మ ఇప్పటికీ కష్టపడుతుంది, నా గురించి కష్టపడుతుంది, మా చెల్లె గురించి కష్టపడుతుంది. మా నాన్న లేడన్న లోటు మా అమ్మ తీరుస్తుంది. ఇష్టమైంది నువ్వే మారా. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అన్న. వద్దొద్దు. చెప్పు, నీ ఇంట్రో చెప్పు, నీ ఛానల్ పేరు చెప్పు. మన వీడియోస్ అన్ని ఎడిట్ చేస్తాడు మనోడు. ఇంకేం చెప్పాలా? ఇగో మనోడు ఇగో ఛానల్ పెట్టుకోండు. ఎందుకు పెట్టుకోండు అర్థమైతలేదు. ఇంటర్వ్యూ అంటే నేను కాళ్ళ నొప్పి పెట్టుకొని కూడా సరే నడువు అని చెప్పి కూర్చున్నా. కూర్చుంటేనేమో అన్నా నువ్వు చెప్పు అని మైక్ ముంగడ పెట్టు. ఇంతవరకు కరెక్ట్ ఇది లేదన్నా, ఇప్పుడు చెప్తా. నాకు క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోమని. క్వశ్చన్ కాదు, ఇంటర్వ్యూ చెప్తామన్నా ఫస్ట్. రైట్ చెప్పు. హలో, వెల్కమ్ బ్యాక్ టు ఖతర్నాక్ ప్రాంక్స్. కరెక్టే రా. ఎందుకు నవ్వుతున్నావు చెప్పు మళ్ళా. నువ్వు హలో భయపడిపిస్తున్నావు వాళ్ళని, మంచి చెప్పాలా. హలో, వెల్కమ్ బ్యాక్ టు ఖతర్నాక్ ప్రాంక్స్. హలో స్పెల్లింగ్ చెప్పు. హలో స్పెల్లింగ్ గతం. హలో సినిమా ఉంది కదా. పుట్టింది నువ్వు ఏడన్నా ఫస్ట్ స్టార్టింగ్? హాస్పిటల్లో. అరే అవురా నాయన, మా మీ ఇంట్లో పుడతానా? హాస్పిటల్లోనే పుట్టినా నేను. ఆడి సికింద్రాబాద్ లో ఇక్కడ అంటే హాస్పిటల్ కాదు, రెడ్ క్లాస్ హాస్పిటల్ సికింద్రాబాద్ ఉండేది. మా ఇంట్లోనే. అంటాడు వీడు. వచ్చిన ఆన్సర్ వస్తుందా లేదా మీకు? నీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, మీ ఇంట్లో ఏం చేస్తుంటావు? ఖాళీగా కూర్చుంటే ఇట్లనే. నీ మీలాంటాడు తెలుసుగా నీకు. వస్తావు, కచ్చ తింటావు, పోతావు, వీడియోలు ఉంటే తీసుకుంటావు. ఇంకొకడు ఉన్నాడు ఎడిటర్, ఇంకొకటి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలు అట. ఆయనకు కూడా ఛానల్ ఉంది, ఆయన కూడా చూపిస్తాం. ఆగురి ఇవన్నీ ఈ క్వశ్చన్లు కావు కానీ ఇది జోక్ అయిపోతుంది మనకి. సీరియస్ అడుగుతాయి ఇప్పుడు. వాసన వస్తుంది. ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ అడుగుతా, నువ్వు నవ్వుపించి నన్ను నవ్వుకు. సీరియస్ మాట్లాడదాం ఏమున్నా. నేను సీరియస్గా క్వశ్చన్ అడుగుతా, నువ్వు సీరియస్గా ఆన్సర్ అంతే. ఓకేనా? చెల్లెందుకు అడుగుతున్నావు? మళ్ళీ ఆయన ఎట్లా చెప్పు. నెక్స్ట్ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావునా? ఆ పిల్ల ఎప్పుడు ఒప్పుకుంటా అప్పుడు చేసుకుంటా. అంతే. ఇక ఇంట్లో చూసిన సంబంధం అయితే ఇక మనకు మంచిగానే అనిపిస్తుంది. కాకపోతే నాకు కూడా మనసులో ఒక పిల్ల ఇష్టం ఉంది. ఆ పిల్ల ఒప్పుకుంటలేదు, ఎంత చేసినా ఒప్పుకుంటలేదు. ఏం చేస్తాం, ఇక మనసు గట్టి చేసుకొని పెళ్ళే చేసుకోవద్దు అనుకుంటున్నా. కానీ ఇంట్లో కోసమైనా వేసుకోవాలి కదా మళ్ళీ. అట్లా అని చెప్పి ఇక మా ఇంట్లో సంబంధాలు చూడమని చెప్పిన. అంటే ఇప్పుడు ప్రేమనైనా వదులుకుంటావు కానీ ఇంట్లో సంతోషం కోసం వదులుకోవాలా? ఇక ఆ ఇంట్లో ఉండబట్టే కదా నేనున్నా. ఆ పిల్ల గురించి అయితే బతికలేనుగా ఎన్ని రోజులు. ఇంట్లో పరిస్థితుల వల్ల స్విగ్గీ చేసుకోవాల్సి వచ్చేది. ఇక సపోర్ట్ కూడా ఈ మధ్య ఎవ్వరు లేరుగా మనకి. మనం ఒక్కలమే వీడియోలు చేస్తున్నాము. ఎట్టు పోయి అడుగుదామన్నా మనకి ఎవరిని అడగబోతే అయితే లేదు.
అప్పట్లేక అట్లా అని చెప్పి మనమే వేసుకుంటాం. ఇంకా సార్ ఇంకేమన్నా ఉన్నాయా? నీకు దోస్తులు ఇవ్వాలంటే మంచోళ్ళని ఇవ్వంటే మీ ఫ్రెండ్లో ఇవ్వాలంటే నీకు చాలా ఇష్టం అలా ఫేర్ చెప్పగలుగుతావా జరా మా వాళ్ళకి? ఇష్టం అంటే నాకు మస్తు మంది దోస్తులు అందరు ఇష్టమే, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని లేరు, అందరు ఈక్వల్. ఇప్పుడు నీకు ఇష్టమైన వ్యక్తి పేరు చెప్పు అంతే, వాళ్ళందరూ వద్దు. నాగరాజ్ నాకు ఇష్టమైన వ్యక్తి, మేరా పిఏ, మేరా డ్రైవర్. అరే నీ అబ్బా చూడవాలా ఎట్లా అడుగుతున్నా అన్ని అన్న ఇప్పుడు ఏమన్నాడు, ఏం క్వశ్చన్ అని చెప్తాడు చెప్పేదానికి నువ్వు దాన్ని గుర్తున్నావు కరెక్ట్ అంటే నా పేరు ఎందుకు చెప్తారా? నా ఇష్టమేది నువ్వే మారా. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అన్న. నెక్స్ట్ నువ్వు నేనే అడగాలి. నువ్వు మధ్యలో జిమ్ కి పోయినావు కాబట్టి కండలు వేసాం అనుకుంటే పొట్టలు వేసాం ఎందుకన్నా? ఇది నిజంగా చెప్పాలి. అది నిజం చెప్తున్నా. జిమ్ కి పోయినా ఆడ ఆడవాళ్ళంతా నన్ను చూస్తారు సిగ్గాని పోయి. సిగ్గా ఓసని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా మన ఫేస్ కి అది కూడానా? సిగ్గైతే వచ్చేస్తావా? సిగ్గా అంటే ఇక చేసిన కష్టపడదామని పోయినా, పోగానే మధ్యలో కొన్ని ఇష్యూలు అయినాయి కదా మొన్నటిదాకా. ఆ ఇష్యూల వల్ల ఈడికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈడికి వెళ్ళిపోయి ఇక వేరే దగ్గర బతికినా ఒక 2-3 నెలలు అట్లా అని చెప్పి జిమ్ మానేసిన. లేకపోతే అస్సలు మాన రేపటికే పోతున్నా చూడకాలి ఎట్లుంటుంది చూడు సినిమా, మస్తు ఉంటుంది. మొత్తం హీరో అవుతా అంటున్నావు. హీరో ఆల్రెడీ హీరోరా నేను. ఇచ్చేద్దాం ఇవన్నా చెప్పనా? చెప్తున్నా నాకు అంగనే చెప్పిండు, మళ్ళీ చెప్తున్నా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఐ లవ్ యూ అన్న. చేత కాదని నాకు అర్థం అయిపోయింది. జస్ట్ మీకు ఫన్ చేయాలని చెప్పి అట్లా ఫన్ లో తీసుకొస్తున్నా అన్నా. నిజంగా సీరియస్ లేపనా? నువ్వు ఎప్పుడైనా ఏడిచావు అన్నా? అస్సలు ఏడ్చిన. ఎందుకు ఏడిచినావు? ఒక్కళ్ళ గురించి ఏడ్చిన. పేరు చెప్పగలుగుతా జరా మా వాళ్ళకి? పేరు చెప్ప కానీ పిల్ల మంచిది. పిల్ల మంచిది. ఆమె గుండెలు ఉందా ఇప్పుడు? ఎప్పటికి ఉంటుంది. పెళ్ళి చేసుకున్న వేరే వాళ్ళని చేసుకున్నా కూడా నా గుండెలు ఉంటుంది పక్క 100%. నేను అస్సలు మర్చిపోయేటోని కాదు, నేను మర్చిపోను కూడా. ఏదో అట్లా చేస్తా అని ప్రేమ ఉంటుంది. అవి ఏం చేస్తాం, ఫస్ట్ టైం లవ్ చేసిన ఆ ఫీలింగ్ అలా ఉంటుంది మనకి. మళ్ళీ వీడియోలో ఏమో 10 మంది అమ్మాయిలు 10 మంది 20 మంది అమ్మాయిలు చూపిస్తావు, మేము మనసులో ఒక్కరిని పెట్టుకుంటాం. ఇంకా ఇక చూపించాల్సి వస్తుంది అవి. ఇక ఏం చేస్తాం, 10 మంది 20 మందిని చేసుకుంటారు, ఇక చేసుకుంటూ చచ్చిపోతారు. నేను బయట నేను అంత ఎవరు జోలికి పోను, నేను ఎవరిని మెసేజ్ చేసి కూడా అంత అజ్జయ్య. నేను ఎవరిని నాతో మాట్లాడతా లేకపోతే మాట్లాడ, కానీ ఎవరిని అంత ఇబ్బంది పెట్టా ఆడవాళ్ళని నేను. నాకు అంత అది అవసరం లేదు. మనం ఎందుకు రాబోయి మనం అలా ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళు వచ్చి మనస్ఫూర్తిగా మాట్లాడినప్పుడు మనం నవ్వుపించుకుంటా మాట్లాడుకుంటా, అది వేరే లేకుండా మనంతలో మనం ఇబ్బంది పెట్టి నాతో మాట్లాడు నన్ను చేసుకో, అది వేస్ట్. అది ఆ ప్రేమ మనకు వద్దే వద్దు, అది అవసరం లేని ప్రేమ, అది వేస్ట్. మనం ఇష్టపడ్డ పిల్ల మన దగ్గరకు వస్తే మనం మస్తు హ్యాపీగా ఉంటాం. కానీ ఆ పిల్ల అర్థం చేసుకుంటలేదు. ఆ పిల్ల అర్థం చేసుకున్న తర్వాత ఇస్తా. ఒక్కొక్కరికి సుక్కలే, అర్థం చేసుకోదు, ఏదో చిన్న ఆశ అంతే. సరేనా బై, నువ్వు ఇంటర్వ్యూ అని చెప్పి నాకు నీ బాధలు తెప్పిస్తాయేమరా? అరే మొత్తం కొట్టేస్తుండ్రా పాయింట్లు. పాయింట్లు కాదు బాయ్, నేను నిజం అడుగుతున్నా, నువ్వు నిజం చెప్తున్నా. చెప్పు. ఇంకోటి, నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే ఎవరు సాయం చేస్తారన్నా నీకు? మా అమ్మ. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. అమ్మ కాకుండా అంటే అమ్మ కాకపోతే వేనానే చేస్తాడు, ఇమ్రాన్ అనే చేస్తాడు. ఇంకా అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ప్రయాణ అని చెప్పి మన ఇంటికాడ ఉంటుండే, ప్రయాణనే చేస్తాడు. ఇంకా ఉన్నారు మస్తు మంది, పేర్లు చెప్పలేరు మస్తు మంది చేస్తారు. నువ్వు ఎప్పుడు ఒక్కరిమే ఉంటావు, ఎందుకోసం? మీరెందుకు మళ్ళీ పక్క పోరీడికి ఒక్కను నాన్న ఎందుకుంటారు? ఒక్కొని
అన్నా ఇప్పుడు 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 జర మంచిగా ఉన్నావని మొన్నటిదాకా ఒక్కనే లేకుండా మొన్నటిదాకా బాధలున్నా కొన్ని గుర్తొస్తుంటే రప్మని డిప్రెషన్లో పోతుంటా నేను. డిఫరెన్షన్ ఏంది అది ఏంది డిప్రెషన్ మళ్ళీ ఏమో డిప్రెషన్ వా నాకు వచ్చిందే గింత ఇంగ్లీషు ఇంకా లెక్కనే మొత్తం పోతుంది అని భయం అవుతుందా. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నాన్న గురించి అడుగుదాం అనుకుంటున్నాను. డాడీ చనిపోయి 8 years అయింది. ఉంటే జర్నీ బాగుంటుండే నాతోటి. అంటే అప్పుడు నా దగ్గర పైసలు ఉండకపోవు కదా. ఇప్పుడు నా దగ్గర పైసలు ఉంటే మస్తు చూసుకుంటుండే, బతికించుకుంటుండే. మా అమ్మ మస్తు కష్టపడ్డది మా నాన్నని బతికిద్దామని. కానీ అవి పనులు చేసి అట్లా అది చేసింది. కానీ మా నాన్న కూడా అప్పుడు థియేటర్లో చేస్తుండే డ్యూటీ. అప్పుడు నేను కూడా పోయి మా నాన్నకు ఫుల్ దమ్ము వస్తుండే. నేను పోయి ఏం చేస్తుండే, పార్కింగ్లో హెల్ప్ చేస్తుండే. ఆ పార్కింగ్ బండ్లు పట్టుడు కానీ ఏమంటారు క్యాటరింగ్లో అమ్ముడు కానీ అవన్నీ చేస్తుండే. ఇక ఒకటేసారి ఇక ఇంట్లో ఉండి చనిపోయింది. ఇక అప్పుడు బాధ అనిపించింది ఫుల్. ఇక తర్వాత ఇక మా అమ్మనే మా నాన్నని చూసుకుందంటే ఇక మమ్మల్ని ఇక అంత కష్టపడుతుంది. మా అమ్మ ఇప్పటికీ కష్టపడుతుంది, నా గురించి కష్టపడుతుంది, మా చెల్లె గురించి కష్టపడుతుంది. ఇంట్లో ఉన్న అమ్మ అంటే కూడా ఉండదు, పనికి పోతుంది. ఇప్పటికీ పనికి పోతుంది, ఇప్పటికీ పోయింది పనికి పోతుంది, అన్నీ చూసుకుంటుంది, నన్ను మంచిగా చూసుకుంటుంది. ఇక మా అమ్మనే నాకు ఎవరైనా ఇక మా నాన్న లేడన్న లోటు మా అమ్మ తీరుస్తుంది. మా అమ్మ లోపలనే చూసుకుంటా, మా అమ్మని మా నాన్న ఇద్దరిని. అందుకే ఇక అంతా ఈ ఇంట్లో ఎందుకుండా అంటే నేను బాధ ప్రేమ ఉంటుంది మా అమ్మ మీద, కాకపోతే నేను ఎక్కువ చూపియా. దూరం ఉండైనా నాకు గుర్తొస్తాయి. కానీ ఇక తిరుగుడు అదే ఇది అదే వదిలేరా నాకు మొత్తం ఏం చేస్తున్నాం మళ్ళా. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ అన్నా, నిన్ను 10 మంది గుర్తుపడుతురు అంటే ఎవరి వల్ల? 10 మంది ఎక్కువనే గుర్తుపడుతురా నన్ను? ఒక 1000 మంది గుర్తుపడుతురు అంటే ఎవరి వల్ల? ఇమ్రాన్ అన్న వాళ్ళ రవి. ఇమ్రాన్ అన్నకి ఇప్పుడు ఏమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు చెప్పు. ఇమ్రానా ఏం చెప్పాలి చెప్పు. మందాదమ్మా నాకు కూర్చొని ఇదంతా కథ. ఏమైందా చెప్పు. నువ్వు ఏందానా మందంటే ఏం దగ్గుమందు, నువ్వు మళ్ళీ ఆయనతో మందానికి వద్దా అలా మనం మంచిగా ఉందామా నాకు ఇట్లనే ఇదంతా వద్దు, మంచిగా ఉంది ఇట్లా. అన్న ఆరికక్కలతో ఎందుకు వీడియోలు ఇస్తారు? ఆరికక్కలతో ఎందుకు ఏ వీడియోలు అర్ధగంట ఆలోచిస్తారు. మొన్న మధ్యలో ఏలో వాళ్ళ వీడియోలు చేయలే ఆ గిడ లేను కదా. అటు గచ్చిబోళ్ళు నా ఎన్ని రోజులు జర అటు వాళ్ళకు కూడా రానికి పాపం. ఇప్పుడు వాళ్ళు క్యాబ్ బుక్ చేసినా రానికి 700 అవుతుంది. పోనీకి ఎందుకు రోజు 1500 అవసరం. నేను కొన్ని రోజులు ఆడ ఏరి నేను వచ్చినాక వేసాం అని చెప్పి నేను చెప్పిన. అట్లా అని చెప్పి వాళ్ళు మస్తు మంచోళ్ళు. ఇంకా వాళ్ళిద్దరు హారిక స్పందన పాపం మంచోళ్ళు. ఇంకేమన్నా క్వశ్చన్ ఇంకా ఉన్నాయి జల్లాడు టైం అయిపోయింది. పర్షియన్ బాయ్స్ లో టీమ్ లో ఒక్క పర్సన్ అంటే నీకు ఇష్టం, పర్సన్ పేరు చెప్పు. చెప్పాలా? పక్క ఒకడు ఉంటాడు గంగు అని పేరు. వానంత హ్యాండ్సమ్, వానంత క్యూట్. అసలు ఎవరు ఉంటారు పర్షియన్ బాయ్స్ లా? నిజం అసలు పర్షియన్ బాయ్స్ లో గంగు అంటే కాలు రుబాబు ఉంటుంది. కాలు మనం ఆడు మస్తు ఇష్టం నాకు. ఎందుకంటే ఆనందాలు ఆడబతుకుతాడు బాయ్, యవ్వన్ కాలం మీద ఆడబతుకాడు. వాడి రేంజ్ అలా ఉంటుంది అంతే. నేను మాటలు అసలు నా గురించి పర్షియన్ వాయిస్ రా బాయ్, నేను చెప్పుకుంటా నీకేమైంది. మై నేమ్ ఇస్ గంగు. ఏమరా రే అల్లొకని గురించి చెప్పమన్నాడు, నాకు నేను చెప్పుకుంటా. వేరే వాళ్ళటప్పుడు నేను ఎందుకు కొడతారా బాయ్, నాకు అర్థమవుతుంది. కొన్ని బబ్బు అంటే ఇష్టం అన్నా నీకు? మస్తు. ఎంత
ఇది క్వశ్చన్ ఆరా నాకు ఇంకో మాట చెప్పు. ఆయనకి ఫోన్లో గేమ్లో చింత ఎక్కువ ఉంటుంది ఆయనకి. పక్కన మర్చిపోతాడు. ఆ ఫోన్ జర్ర పక్క పెట్టిండు అనుకో నేను ప్రేమ చూసుకుంటాడు. అట్లుంటుంది అని. అందుకే అని డిస్టర్బ్ చేయొద్దు. ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి, ఆడు ఫోన్ పక్క పెట్టినప్పుడు మాట్లాడాలి అంతే. కట్టప్పని ఎందుకు సతాయిస్తావు అన్న నువ్వు? కట్టప్పని సతాయించడం నాకు ఫన్. కట్టప్ప అంటే మస్తు టైంపాస్ అవుతుంది. కట్టప్ప అంటే టైంపాస్ రావి, కానీ ఆయన పేరు ఇంకా లేసలేదు. ఆయనకి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అంటే ఒకటి చచ్చిపోతున్నాడు కట్టప్ప పాపం. ఇంకా ఇంకోరి గురించి ఇంకా నీకు నాకు అడగాలనుకుంటున్నా. మళ్ళీ నేను తిట్టద్దు, తిడతా, నేను కొట్టద్దు, కొడతా కూడా. నాకు ఎందుకన్నా క్వశ్చన్ గలీజ్ ఉండే అని. నీకు నాగాడు మంచివాడా చెడ్డా? ఆడ కూడా తెలియదు నాకు. నేనే అన్న. అరే నువ్వు అరే ఈడు మంచోడే, ఈడు మంచోడే, మంచోడు మంచోడు పాపం. టైం టు టైం వస్తాడు, టైం టు టైం మనకి ఏది కావాలన్న వీడియో తీసుకుంటాడు, ఎడిట్ చేస్తాడు. ఇక వీడియో తీస్తాడు మనోడు, ఎడిట్ చేసేటోడు ఇంకోటి ఉన్నాడు. అంటే ఏం లేని టైంలో నన్ను అందరూ వదిలేసిన టైంలో మనోడు ఏం చేసిండు అంటే నాకు మంచి ఎడిటింగ్ చేసి ఇచ్చిండు, మంచి అప్లోడ్ చేసిండు, అన్నీ చేసిండు. అందుకే ఈయన వల్లనే ఈ నెల జీతం ఎత్తింది కూడా ఈయన వల్లనే. అలాగే సగం తీసుకుండు మొన్ననే. నిజంగా చెప్తున్నా, గ్రాండ్ ప్రామిస్. నేను ₹1 ఏం ప్రామిస్ ఒకసారి ఏం ప్రామిస్ చేసిన? గ్రౌండ్ ప్రామిస్. అది గ్రౌండ్ కాదురా, గాడ్ ప్రామిస్. నువ్వు ఏదిరా నాయన? అదే అన్న నాకు జర నత్తి ఉంది, అందుకే అది ఏమంటది గాడ్ ఏదన్నది గాడ్ ప్రామిస్. నేను ₹1 తీసుకోలే. చెప్పు. తీసుకోలే ఇంకా వేనన్నే అంతా ఎందుకు లైక్ చేస్తావు? వేనన్న ఎందుకు అంత లైక్ చేస్తా అంటే నేను నా దగ్గర ఏం లేదు, ఇక నాకు ఎవ్వరు సపోర్ట్ లేని టైంలో వేనన్న నాకు పరిచయం అయ్యాడు. వేనన్న ఒక మోటివేట్ చేస్తుండే నన్ను. ఎట్లా వీడియోలు చేయి, నువ్వు నీ రేంజ్ ఇది కాదు, నువ్వు వీడియోలు చేస్తే పబ్లిక్ చూస్తారు, నువ్వు వీడియోలు చేస్తే ఎంటర్టైన్ అవుతుంది, చేయి అన్న వెనకాల నుండి వీడియోలు చేపిస్తుండు. ఇప్పటికైనా ఆయన చేయించడం వల్ల మళ్ళీ చేసిన, కానీ నేనున్న డిప్రెషన్కి అసలు ఈ వీడియోలు చేయకపోతుండే ఆయన. అందుకే అంత లైక్ చేస్తా వేనన్న. ఇంకోటి ఏంటంటే ఆయన చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు కూడా, వాళ్ళకి పేర్లు చెప్పా, వాళ్ళ వెనకాల బ్యాక్ సపోర్ట్ ఆయన నించొని ఆయన ఫేస్ అలా రివీల్ చేయకుండా ఆయన పైసలు పెడుతున్నాడు. అంతమందికి ఆయన అది చేస్తున్నా. అంటే మీరు ఉండోర్రి, నాకేమొద్దు మీ తరపుకి, మీరు బతుకురు నాకు చాలా అన్నట్టు. ఇదే కదా ఖుషిలో ఈయన ఆనందిస్తుడు. అట్లుంది ఇప్పుడు అవేనా అట్లా అని చెప్పి నేను లైక్ చేస్తా అంతే. అంతకు మించి మనం అంతా అది ఏం. ఇంకొకటి అడుగుతా, అడుగు. ఇప్పుడు మీ దోస్తులో ఎంతమంది ఉన్నారో ఎవరికైనా ఫోన్ చేసి ఒక్క 10,000 అడుగుతాం. అడుగా, నేను ఎందుకు అడుగుతారా? నాకు అవసరం లేదు. ఇప్పుడు వీడియోలో అడగానా? అడిగి ఇజ్జత్ తీసుకోవాలరా? వీడియోలో అడగా నేను అడగా అసలు. అరే నేను అడగారా అంటే ఎవరు అడగవా? నేను అడగా. పైసలు అవసరం పడదు నీకు? ఎవరిని అడగా, పైసలు అవసరం పడాయి. ఒకవేళ పడ్డా మా పబ్లిక్ని అడుక్కుంటా చాలా. ఇంకేం అడగాలన్నా? అయిపోయింది రాబాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖతర్నాక్ ప్రాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖతర్నాక్ ప్రాంక్స్. ఇట్లాంటి వీడియోలు మనోడు ఎన్నెన్నో చేస్తుంటాడు. ఇలా ఖాళీ రీనే వాడు ఇట్లా కూర్చొని ఇంటర్వ్యూ చేసి వెళ్ళా నాది. సారీ మర్చిపోయాం, అడగడం మర్చిపోయాం. మా అన్న గంగా ఖాళీ రీపోయింది, ఎలా ఇరిగిందో ఇది కూడా తెలుసుకుందాం. స్కానర్ పెట్టరా? ఇక్కడ స్కానర్ పెట్టి ఖాళీ రీపోయింది, పైసలు ఎగిరి అలా మంచి ప్లాన్ చెప్పి అన్న ఇలా స్కానర్ పెడుతున్నా, ఎవరైతే పైసలు కొట్టాలనుకుంటారు నాకు కొట్టేసేరి నిజంగా పెడతా స్కానర్ ఆడ. అయితే మొత్తానికి మన ఖతర్నాక్ ప్రాంక్స్ కి అయితే సపోర్ట్ చేయరి. మనోడు మంచి మంచి వీడియోస్ చేస్తాడు. సో మనోనికి కూడా మస్తు కష్టాలు ఉన్నాయో. పిల్లల్ని లవ్ చేసాడు ఆయన, నిన్ను ఎవరు లవ్ చేసాడు చేయడు, కానీ అయితే మస్తు ఏడుస్తాడు పాప, మస్తు బాధపడుతుండు పిల్ల గురించి. చూద్దాం. అయితే మన మట్టుకైతే పెళ్ళి కూడా చేసేదాం మనది. ఇంకోటి ఏంటంటే మనకి జర సపోర్ట్ చేయరి. మంచి అన్నీ చదువు రాదు కానీ నాలెడ్జ్ చాలా ఉంది.
యూట్యూబ్ గురించి నాకే అంత తెలియదు, మనకి అంత ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా నాకు తెలుసు. అన్ని అలా ఏళ్ళు పెడతా ఉంటాడు ఊకే, పొద్దున్న లేచినప్పటికే రాత్రి దాకా. సో మీరు ఏం చేస్తారంటే కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో జర మీ వాట్సాప్ స్టోరీలలో పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే మనం తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. ఫస్ట్ నన్ను క్షమించండి, నేను ఏమన్నా రాంగ్ అడిగింటే. బాయ్ 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 బాయ్.